హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? రెండు మరి వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి మాతో మాట్లాడు. క్రీస్తు నామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. ఎలా ఉన్నారు? గత రాత్రి బాగా నిద్రించారా? ఇవాళ శుక్రవారం కదండి, ఉపవాస ప్రార్థన గుర్తుందండి. శుక్రవారం ఉపవాస ప్రార్థన. ఒకవేళ మీ చర్చెస్లో కొంతమంది శనివారం ఉపవాస ప్రార్థన జరుపుతారేమో. ఏ సమయమైనా ఉపవాస ప్రార్థనలు నిర్లక్ష్య పెట్టకండి. ఉదయం నుండి దేవుని మాటలు మనం ధ్యానించటం, దినమంతా ఆయన వాక్యాన్ని ధ్యానించటం, ఆయన సన్నిధిలో మన హృదయాలు కుమ్మరించుకొని ప్రార్థించుకోవటం మనకి ఎంతో అవసరం అండి. అవును, రోజు ఏం చేయమంటారండి ప్రార్థన? రోజు చేయాలా ప్రార్థన అన్నట్టు కొంతమంది విసుగుతుంటారండి. అవును, మరి రోజు చేయాలా భోజనం? రోజు చేయాలా స్నానం? రోజు చేయాలా ఉద్యోగం అని అడగండి. మరి అన్నీ చేస్తున్నాం రోజు, మరి దేవుని విషయాలు వచ్చేటప్పటికి వారానికి ఒక రోజు సరిపోద్ది అనుకుంటున్నాం. అది ఎంత అజ్ఞానం అండి. తాత్కాలికమైన మన శరీరం కోసమే మనం అంత కష్టపడుతుంటే, శాశ్వతమైన నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవలసిన మన ఆత్మను గురించి మనం ఎంత ప్రయాసపడాలి, ఎంతగా మనం సంతృప్తిపరుచుకోవాలి. ప్రార్థనే ఊపిరండి ఒక నిజ క్రైస్తవుడికి. ఊపిరి ఆడకపోతే ఎంత అనీజీగా ఉంటుందో చూడండి. ఊపిరి ఆగిపోతే ఏమైపోద్దో చూడండి. అలాగే ప్రార్థన లేని క్రైస్తవుడు, ప్రార్థన సరిగా చేయలేని వాడు ఊపిరి ఆడక గజగజ కొట్టుకుంటున్న వ్యక్తిగా ఉంటాడండి. అన్ని చిరాకులు, అన్ని గొడవలు, అన్ని విసుగుదల, ఏది చేయలేక ఏమీ సాధించలేని స్థితిలో ఉంటారు. ఊపిరి ఆడకుండా ప్రార్థన చేయకుండా ఆగిపోయిన వాడు ఆధ్యాత్మికంగా చచ్చిపోయినోడితో సమానం. ప్రార్థనే మనకు ప్రాణం. మరి ఏం ప్రార్థన చేయాలి? రోజు ఒకటే ప్రార్థన. కొంతమంది కంటతా పెడతారు, అదే ప్రార్థన చేస్తారు. ప్రభు నేర్పిన ప్రార్థన ఉంది కదా, ఆ ప్రార్థన చేసి ఊరుకుంటారు కొంతమంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుంటే భూమి మీద నెరవేరుగాక, మా నిద్ర ఆహారం నేడు మాకు దయచేయము, మా అపరాధులు మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము, శోధన నుండి ఇదేగా కిడ్ని తప్పించము, ఎందుకంటే రాజ్యం బలం శక్తి ఇవన్నవి ఆమేన్. అయిపోయిందండి, చేశారండి ప్రార్థన అంటారు. అది ఆ విధానాన్ని ప్రభు చూపించాడే కానీ అదే మాటలని చెప్పలేదండి. అలవాటు ప్రార్థన ఆచార ప్రార్థన కాదు. మన ప్రార్థనలో కూడా ఎదుగుదల ఉండాలి. ప్రార్థనలో కూడా మనం చేసే ప్రార్థన ప్రారంభ దశలో చిన్నపిల్లలు మాట్లాడుతున్నట్టుగా, చిన్న విషయాలు అడుగుతున్నట్టుగా ఉన్న ఒక బిడ్డ ఎదిగే కొద్ది ఆ బిడ్డ యొక్క అవసరతలు ఎలా పెరుగుతాయో, అతని ఆశలు ఎలా ఉంటాయో, అతను దేనికోసం ఏం చేస్తాడు, ఏది ఆశిస్తాడు, ఎదురు చూస్తాడు అన్నట్టుగా మనం కూడా ప్రారంభంలో పాపిని ప్రభువా, క్షమించు ప్రభువా, నాకు అది ప్రభువా, ఇది ప్రభువా అని అడుగుతాం. కానీ ప్రార్థనలో వర్ధిల్లుతున్నప్పుడు మన ప్రేయర్లో కూడా ఆ మెచ్యూరిటీ కనపడాలి, పరిపక్వత కనపడాలి. ఎవడో మంచి ప్రార్థన ఉంది, ఈ ప్రార్థన అందరికీ ఎబ్బేజు ప్రార్థన అంటే అందరికీ తెలుసు. మీరు మరి విన్నారా, ఎప్పుడైనా చేశారా, ఇటువంటి ప్రార్థన ఫలితాన్ని మీరు పొందారా అని మళ్ళీ ఒక్కసారి ఈరోజు ధ్యానిద్దాం. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించాను. చిన్న ప్రార్థన, కానీ చాలా సంగతులు ఇందులో ఉంది, చాలా విషయాలు ఇందులో ఉంది, చాలా అర్థం ఇందులో ఉంది. చాలా అద్భుతంగా ప్రార్థించాడు. ఏది ప్రార్థించాలో కరెక్ట్గా ప్రార్థించాడు. ఏమని చేశాడు? నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఖచ్చితంగా మనం నమ్మాలండి. మనం ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ఎంత సంపాదించినా, ఎంత సామర్థ్యం అనుకున్నా, దేవుని ఆశీర్వాదం లేకపోతే మనకి తృప్తి లేదు. ఆ
ఆస్తులు, ఆ సొత్తులు, ఆ పేరు ప్రఖ్యాతులు, ఆ ఆనందము అవన్నీ కూడా తాత్కాలికమైనవి. ఉదాహరణకి మనం యాకోబు చూస్తున్నాం. నీవు నన్ను ఆశీర్వదించి, నాకు ఆహారం ఇచ్చి, నాకు వస్త్రాలు ఇచ్చి, నేను పోయే మార్గం అంతట్లో నువ్వు తోడుంటే నీకు దశమ భాగం ఇస్తాను, నీకు మందిరం కట్టిస్తాను ఒప్పందం చేసుకున్నాడు. దేవుడు అతనికి నిజంగానే తోడుగానే ఉన్నాడు. దేవుడు ఎదురైతే అది ఇస్తాడు. కానీ అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చే వాటి కొరకు ఆశపడాలి కదా, విశ్వసించాలి కదా. ఏమన్నాడు? నాకు ఆహారం చాలు, వస్త్రాలు చాలు, కాపుదల కావాలి అన్నాడు. అదే ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. మామింటికి వెళ్ళినప్పుడు భార్య బిడ్డలు కలిగారు, ఆస్తులు కలిగాయి, గొర్రెలు, మేకలు, మందలు అన్నీ అయ్యాయి. కానీ అతనికి అర్థమైంది, పిల్ల పాపలు ఉండటమే కాదు, ఆస్తిపాస్తులు ఉండటమే కాదు, నిజమైన ఆశీర్వాదం అనేది పాపక్షమాపణ పొందటం, హృదయశుద్ధిని పొందటం. దేవుని నిజమైన ఆశీర్వాదం ఒకరికి కావాలంటే డబ్బులతో కొనుక్కోలేడు. విరిగి నలిగిన హృదయం కలిగిన వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునితో పెరుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివ్వను అని ఆ రాత్రి ప్రభు అతన్ని ఆశీర్వదించాడు. మోసగాడిగా ఉన్న యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు. దేవుని ఆశీర్వాదాల కోసం మనం అడుగుతున్నప్పుడు వస్తు వాహనాల కోసం అడగండి. హృదయశుద్ధి, ఆధ్యాత్మికమైన దీవెన కొరకు అడగండి. ఆటోమేటిక్గా ఆయన నీతిని, రాజ్యాన్ని మనం మొదట వెతికితే మనకు అన్నీ ఇస్తానని ప్రభువు ఎప్పుడో చెప్పాడు. నీవు నన్ను ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి, నా బౌండరీస్ని ఎన్లార్జ్ చేయమంటున్నాడు. మన సరిహద్దులు విశాలపరిచి గ్రోత్, ఒక ఎదుగుదల చూపిస్తుంది. నిజమైన ఆశీర్వాదం అంటేనేనండి అభివృద్ధి, సమృద్ధి, ఎదుగుదల. కొంతమంది జీవితాల్లో చూడండి, అదే ఇంట్లో ఉంటారు, అదే శాలరీ అంటారు, అవే బాధలు, అదే పరిస్థితి, అదే ఇరుకు, అదే ఇబ్బంది. నో, దేవుణ్ణి నమ్మిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును ప్రభు ఆశీర్వదించినప్పుడు అతడు అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డాడు. అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డాడు. ఆశ ఉంటే కదా, నీకు అడిగితే కదా. నా సరిహద్దులు విశాలపరచు. చూడండి, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అన్నాడు ప్రభు. నువ్వు ఉన్న చోటే కాదు, ఉన్న చోట నుండి నీ చుట్టూ విస్తరించాలని దేవుడు కోరుతున్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీ ఇల్లు, వాకిలి, నీ బంధువులు వదిలిపెట్టి నేను చూపించే స్థలానికి రమ్మన్నప్పుడు, ఆయన ప్రభు పిలుపుకు లోబడి వెళ్తున్నప్పుడు దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. నీ కన్నులు ఇది చూడు, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఏంటండి నలుదిక్కుల నువ్వు చూడు, నీ కంటికి కనబడిందంతా నీకు ఇస్తానన్నాడు. అవును, మనం నేరో మైండ్గా ఉంటున్నాం. ఇది చాలు నాకు, ఈ ఒక్కటి చాలు నాకు, ఈ మూల చాలు, ఈ ఉద్యోగం చాలు, ఈ ఇల్లు చాలు. ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు గొప్ప దేవుని దగ్గరికి వెళ్తున్నట్టు అప్పుడు గొప్ప వాటి కోసం ఆశపడాలి. దేవా, నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయి, నా సరిహద్దులను విశాలపరచు, నన్ను ఆశీర్వదించి వెళ్ళిపో, నా సరిహద్దులు విచారం చేసి వెళ్ళిపో అన్నట్టుగా చాలామంది ఉంటారండి. దేవుడు కావాలి మనకి, ఎందుకంటే అవి ఇచ్చి పోవటానికి, మళ్ళీ ఉండకూడదు అక్కడ. మనం చాలాసార్లు చూడండి, మన పిల్లలకి ఏదైనా డబ్బులు ఇచ్చి మేము కూడా మీతో వస్తావరా అంటే, లేదు నేను వెళ్ళి చేసుకుంటా షాపింగ్ అంటారు. ఎందుకు? తండ్రి ఆధ్వర్యంలో ఉంటే మరి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టలేరని భయమో, మరి అదే కదా, అంతే భయం. లేకపోతే ఒక ఫ్రెండ్స్తో పనికి మాలిన పనులు చేయడానికి తల్లిదండ్రులు ఉంటే కుదరదని. ఏంటంటే యాక్చువల్గా తండ్రి కూడా ఉంటే, నీ దగ్గర ఉన్న డబ్బు చాలకపోయినా, నీకున్నటువంటిది చాలకపోయినా, నీ తండ్రి ఇంకొంచెం ఎక్కువ ఇవ్వడానికి, నీకు అది కొనిపెట్టడానికి సహకరిస్తాడన్న సంగతి కొద్దిమందికి తెలుసండి ఆ కిటుకు. అందుకే వాళ్ళు అంటారు, నాన్న నువ్వేరా, నాకు డబ్బులు వద్దు, నువ్వే వచ్చి కొనిపెట్టు, నేను అడిగింది నువ్వు కొనిపెట్టు. అవును ప్రభువా, నాకు అది ఇది అంటం కంటే, ప్రభువా నువ్వు నాకు ఏది కావాలో నువ్వే ఇయ్యి, నువ్వే నాతో రా, నేను సెలెక్ట్ చేసుకుంటా, నువ్వు బిల్లు కట్టు అన్నట్టు దేవుని మీద విశ్వాసం ఉంచాలండి. నీ చేయి నాకు తోడుగా
దయచేయి. నువ్వు నాకు ఇచ్చి వెళ్ళిపోవద్దయ్యా, నీ చేయితో నా చేయి పట్టుకో, నా తోడుండు. అవును, దేవుడు తోడున్నప్పుడు ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసండి. దేవుణ్ణి చేయి పట్టుకున్నప్పుడు అది అగాధ సముద్రంలో అయినా నీవు అందులో కొట్టుకుపోవు. ఎంతమంది వరదల్లో ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు హస్తం మీకు తోడుందని మీలో కొందరు సాక్ష్యం ఇస్తున్నారు. అది ఎటువంటి ప్రదేశమైనా ప్రభు నీతో ఉన్నప్పుడు నీకు ధైర్యము, క్షేమము, సురక్షితంగా సాగగలిగిన కృప ఉంటుంది. అందుకే నీ ప్రార్థనలో ప్రభు నీ చేయి నాకు తోడు దయచేయి, నా తోడుండు నాయన, నీ సన్నిధి నాతో రాని ఎడల నన్ను తీసుకుపోవద్దు అని ప్రార్థించాడు మోషే. నీ సన్నిధి మాకు దయచేయి తండ్రి. మన ప్రార్థనలు అది అడగాలండి. నాకు అది ఇచ్చేసిపో, ఇది ఇచ్చేసిపో, నన్ను ఆశీర్వదించిపో అన్నట్టు కాకుండా, ఆశీర్వాదం కాదండి, ఆశీర్వదించే ప్రభువే మన పక్షంలో ఉంటే ఎంత గొప్ప దీవెనో అన్నది గుర్తించి, ప్రభువా నన్ను విడివద్దయ్యా, నన్ను ఎడబాయొద్దయ్యా, నా చేయి పట్టుకొని నన్ను నడిపించు అని ప్రార్థించడం నేర్చుకోవాలి. ఎన్నో ఎక్కువ ఆశీర్వాదాలు పొందినప్పుడు ఎన్నో శోధనలు ఉంటాయండి, ఎన్నో పోరాటాలు ఉంటాయి. నీ దగ్గర ఏ డబ్బు లేనప్పుడు నీ జోలికి ఎవరూ రారు. నీ దగ్గర కోట్ల డబ్బులు ఉంటే నీవు లక్షల విలువైన బంగారం వేసుకుంటే నువ్వు సురక్షితంగా, క్షేమంగా, ఒంటరిగా రోడ్లో నడవగలవా? ఎంత ప్రమాదం కదా. అందుకే దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు ఆయన నీతోటుండి నీ మీదకు ఏ దుష్టశక్తులు, ఏ కీడు కలుక్కున్నట్లు మనల్ని నడిపిస్తాడు. ప్రభువా నువ్వు కావాలి, నీ తోడు నాకు కావాలి, నీ చేయి నాకు తోడుగా ఉంచి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. కీడులో పడకుండా మనం రోజు చేస్తాం ప్రార్థన, కీడు నుండి తప్పించు, కీడు నుండి తప్పించు, శోధనలో పడకుండా సహాయం చేయి. ప్రభు మనకు తోడున్నప్పుడు కీడు రాకుండా కాపాడతాడు, నష్టం రాకుండా కాపాడతాడు, ఆకస్మికమైన అపాయాలు కలగకుండా కాపాడతాడు, మోసపోకుండా కాపాడతాడు. దేవా నీవు నాకు తోడురా, నీవు నన్ను కీడు నుండి, కీడు అనే మాట కంటే కీడు కలిగేది అపవాది ద్వారానే, సాతాను బారి నుండి నిన్ను తప్పించు, అపవాది గర్జనల నుండి నిన్ను తప్పించు. ఎవరిని మిగుదునా అని గర్జించు సింహంలే తిరుగుతున్న అపవాదిలో బంధకాల్లో చిక్కుకోకుండా నన్ను కాపాడయ్యా అనే ప్రార్థన ఎంత శ్రేష్టమైంది. ఏం వచ్చాడో చెప్పండి. నేనే చెప్తున్నాను మీరంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా దయచేసి నాకు కీడు రాకుండా దాడిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థించడం. దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసను. హల్లెలూయా. మన ప్రార్థన వినే దేవుడు, మన మనవిని ఆలకించే దేవుడు, మనవ అడిగినవి ఇచ్చే దేవుడు ఆయన. ప్రతిసారి మీరు ప్రభువుని అడిగిన తర్వాత ఆయన మీ ప్రార్థన విన్నాడు అని విశ్వసించండి. ప్రార్థనలో మీరు ఏమేమి అడుగుతున్నారో అవి మీకు దొరికినవి అని నమ్మిన ఎడల మీకు అవి దొరుకును అన్న మాట ప్రకారం ప్రతిసారి మీరు ప్రార్థిస్తున్నప్పుడు మీ ప్రార్థన ప్రభు విన్నాడు, మీ హృదయ వాంఛలు తీర్చాడు అని విశ్వసించండి. అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మీరు చెప్పగలుగుతారు. ఎబ్బేజు ప్రార్థన, పోరాటే ప్రార్థన, ఉన్నతమైన వాటి కొరకు ప్రభు సన్నిధిలో కోరుకునే ప్రార్థన, తన శక్తి మీద కాక దేవుని తోడు కోరుకునే ప్రార్థన. ఇటువంటి ప్రార్థన మనం కూడా అటువంటి అర్థం గ్రహించి వాటి ఆ విధంగా అవే మాటలు అక్కర్లేదండి. ప్రార్థన అంటే అప్పచెప్పినట్టు శ్లోకంలాగా మీరు ప్రార్థించినప్పుడు మీ సొంత భాషలో మాట్లాడండి, మీ యాస భాషలో మాట్లాడండి. పదాలు మారినా పర్వాలేదు, సారం నా దేవా నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను నా సరిహద్దులు విశాలపరిచయ్యా, నువ్వు నాకు తోడుండయ్యా, నాయన కీడు నుండి నేను తప్పించు నాయన అని మనం మొరపెడితే మన ప్రభు, మన ప్రియ ప్రభు మన ప్రార్థనలకు జవాబులిచ్చి మనల్ని హత్తుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. మా సంకుచితమైన ప్రార్థనల మూలాన అనేక సార్లు మేము దీవెనలు పొందలేకపోతున్నాం.
గొప్ప దేవుని సన్నిధికి వచ్చి చవకబారు విషయాలు అడుక్కునేవారిగా కాక మా సరిహద్దులను విశాలపరిచే దేవుడు, మాకు అభివృద్ధిని ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, మేము చేరదంతా సఫలమవునట్లుగా మమ్మల్ని దీవించే దేవుడు అని గుర్తించి నీ సన్నిధిలో గొప్ప వాటి కొరకు అడుగుటకు సహాయం ఇచ్చే. ప్రార్థన ద్వారా ఎంత గొప్ప దీవెన మేము పొందుకుంటున్నామన్నది అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్నటకు, అనుదినము క్రమముగా ప్రార్థించుటకు, దినదినము అభివృద్ధి పొంది నీవు ఆశించిన స్థాయికి వర్ధిల్లుటకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 954041 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ నిమిత్తమై మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. దేవుడు అద్భుతంగా మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన కదా, కల్వరి చర్చ్లో ఉపవాస ప్రార్థన 7 గంటల నుంచి జరుగుతుంది. లైవ్లో చూస్తున్న మీకు 9 గంటలకు మిమ్మల్ని కూడా కనెక్ట్ చేస్తున్నాం. కల్వరి ప్రతిధ్వని కార్యక్రమాల్లో మాతో పాటు ఏకీపించి మీరు కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో ఉపవాస ప్రార్థనలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం దాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి.